చెప్పు. నేను చూర్ణికకి ఏం కావాలి ఇవాళ? రింగ్ కావాలా? చూర్ణికకి ఏం కావాలి? ఏం కావాలి? ఆరెంజ్ కలర్ రింగ్ కావాలా? నేను తయారు చేసింది కావాలా నీకు? సరే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందుని. ఆల్రెడీ మా అమ్మాయి అడిగింది, నీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలీదు. నాకు రింగ్ కావాలి అని చెప్పి అడిగిందండి మా అమ్మాయి. అది నేను తయారు చేయాలంట. ఏం లేదు, ఆ రోజు పొద్దున్నే ఏదో వీడియోస్ చూస్తూ ఉంటే తనకి రింగ్ కనిపించింది. ఆ రోజు తను ఇంకా నాకు రింగ్ చేయవా అని అడిగిందండి. మార్నింగ్ లేవగానే నా కూతురు అడిగిన కోరిక. ఇంత విద్య వచ్చి కూడా నేను నా కూతురు కోసం చేయలేనా అని చెప్పి ఫీల్ అయ్యి తన కోసం అయితే నేను రింగ్ స్టార్ట్ చేశానండి. మనం ఎంత కష్టపడినా మన పిల్లల కోసమే కదండి. అలాగే నాకు ఎంతో కొంత వచ్చినా కూడా నేను నా కూతురు కోసం రింగ్ చేయలేనా అని అనిపించి ఇలా కాదు అనేసి రింగ్ తయారు చేయడానికి స్టార్ట్ చేశానండి. రౌండ్ బేస్ తీసుకున్నాను, OHB షీట్ మీద రౌండ్ గీసాను. ఆ తర్వాత దానికి ఏమో వ్యాక్స్ షీట్ అంటించాను. కట్టు తీగతోటి తన వేలు ఆది తీసుకున్నానండి. 2 రౌండ్లు చుట్టాను. తనైతే అడిగిందండి, నాకు ఆరెంజ్ కలర్ రింగే కావాలి అని చెప్పి తనైతే అడిగింది. ఇంకా నేను తన కోసమే ఐ షేప్లో ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. ఐ షేప్ ఆరెంజ్ కలర్ కుందన్స్ అండి, అది 3mm అనుకుంటున్నాను నేను. అది తీసుకుని మా అమ్మాయి కోసమే అయితే ఇంకా నేను రింగ్ చేద్దామని చెప్పి అనుకున్నానండి. అది రింగ్ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది, నేను మీకు చెప్పాను, చూపిస్తున్నాను కూడా. అలాగా గమ్ అయితే అప్లై చేసుకున్నానండి. అది B7000 గమ్ అండి. అప్పుడు నా దగ్గర B7000 లేదు, B6000 గమ్ వాడానండి. OHB షీట్ అన్నీ చెప్పాను మీకు, అవన్నీ పేర్లు కూడా. ఓకేనా అండి? అలాగ గమ్ అప్లై చేసుకుని ఫస్ట్ 1 లేయర్ అయితే పెట్టానండి. 1 లేయర్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏం లేదండి, ఇక నుంచి వీడియో చేసినప్పుడల్లా మీకు ఒక కొటేషన్ చెప్తా. ఆ కొటేషన్ ఎలా ఉందో నాకు మాత్రం కామెంట్ చేయండి. కొటేషన్ వినండి. తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే, మనం తింటూ మరో ఒకరికి పెట్టి స్థాయికి ఎదగడమే విజయం. కొటేషన్ చాలా బాగుంది కదండి, నాకు బాగా నచ్చింది. మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి ఈ కొటేషన్. అంతే కదా, మనం తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని టైం కూడా ఉంటుందండి. ఎంత టైం ఉన్నా కానీ మనం ఒకరికి పెట్టడం మంచిది కదండి. అలా పెట్టితేనే కదండి మనం చేసిన పుణ్యాలే కదా మన పిల్లలకి వెళ్తాయి. ఓకే అండి, ఇంకా అది పక్కన పెడదాం. రింగ్కి అయితే సెకండ్ది కూడా లేయర్ అప్లై చేస్తున్నానండి. తను చాలా మాట్లాడిందండి మా అమ్మాయి అయితే. ఇది రింగ్ నేను తయారు చేసేటప్పుడు హాయ్ అండి, నేను చూర్ణిక అని స్టార్టింగ్ చెప్పింది తనే. మీకు తన భాష అర్థం కాకపోవచ్చు, తనకి ఏజ్ తక్కువ అండి, 3.5 ఉంది. కానీ తను బాగానే మాట్లాడుతుంది. మళ్ళీ మాట్లాడిపిస్తాను, వినండి. ఒక్క నిమిషం మా అబ్బాయి మాట్లాడతాడంట, ముందు మా అబ్బాయిది వినండి. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, నేను లోకేష్ని. గుర్తున్నానా? ఆల్రెడీ దీనికన్నా ఒక ముందు వీడియోలో పుష్పాది పెట్టాను, అది చూడండి. దాని తర్వాత మా అమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ అస్సలు లేవు. నేను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయాలి. అదేనండి, మా అబ్బాయి మాట్లాడాడు. వాళ్ళకి మాట్లాడడానికి కొద్దిగా సిగ్గు ఎక్కువ. మా అమ్మాయి చేత నేను మాట్లాడిపిస్తానండి. రింగ్ ఎలా ఉందో దాని మాటలతోనే మీరు విందురు. అది రింగ్ ఇచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. ఇది లాస్ట్కి వచ్చేస్తే తనది కూడా ఫేస్ రివీల్ అవుతుంది. తర్వాత తన హ్యాపీనెస్ కూడా మీకు తెలుస్తుంది. మా అమ్మాయి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. తనకి నచ్చిన కలర్, తను అడిగినట్టు రింగ్ చేసి ఇచ్చాను కదా, తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. నాకు మాత్రం అదిగోండి రింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పు. రింగ్ బాగుందా బాలేదా? రింగ్ చున్నిక పడింది. రింగ్ బాగుందా బాలేదా చెప్పు.
సరే రింగ్ బాగుందా బాగాలేదా చెప్పు. రింగ్ బాగుందా బాగుందా నీకు నచ్చిందా? విన్నారా అండి మా అబ్బాయి మాటలు మా అమ్మాయి మాటలు. నన్ను ఏడిపించడానికి ఫస్ట్ బాగాలేదని చెప్పింది, తర్వాత తను బాగుందని చెప్పింది. అంతే మా అమ్మాయి ఆట. తనకైతే బాగా నచ్చింది కూడా. తనైతే ఇప్పుడు దాకా చేతికి పెట్టుకునే ఉంది, వదలలేదు కూడా ఆ రింగు. అన్నీ అబద్ధాలే చెప్పింది మా అమ్మాయి. ఓకేనా అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్. డైలీ ఇక నుంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను.